కాపు అన్న పదం వినబడితేనే ఏపీ పొలిటికల్ ఫీల్డ్ షేక్ అయిపోతోంది. కాపుల సెంట్రిక్ గా ఏపీలో అత్యంత నాటకీయంగా పవర్ గేమ్ నడుస్తోంది. కాపుల అస్తిత్వాన్ని కాపాడుకోవాలన్న కమిట్మెంట్ తో ఒక పార్టీ, కాపుల ఆత్మగౌరవాన్ని కాపాడే ఛాంపియన్లు మేమే అని ఇంకొక పార్టీ. ఎవరికి వారు ఇలా కాపు కాసే ప్రయత్నం చేస్తున్నారు. గతాన్ని తవ్వుకుని మరి మీరేం చేశారంటూ కాపు నేతలు కొట్లాడుకుంటున్నారు. ఇంతకీ కాపు కాస్తున్నది ఎవరు? కాపుల్ని దూరం చేసుకుంటోంది ఎవరు? మొన్నటిదాకా వెన్నుపోటు గొడ్డలి అంటూ సాగిన ఏపీ రాజకీయం ఇప్పుడు కులం కుంపట్లపై సలసలా కాగుతోంది. ఏపీలోనే అత్యంత బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపు సామాజిక వర్గం చుట్టూ రాజకీయం రంజుగా సాగుతోంది. పవన్ టార్గెట్ గా వైసీపీ నేతలు, వాళ్లకు కౌంటర్ గా కూటమి నేతలు పేలుస్తున్న డైలాగులు డైనమెట్లలా పేలుతున్నాయి. అంటే మీరు రెడ్డి కాపులంటే మీరు బాధపడతారు. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్నాడు ఇవాళ సమావేశం అయిందంతా రెడ్డి కాపుకి సమావేశం అయ్యారు. ఇంకా ఎవరన్నా మరి కాపు నాయకులను తిరుగుతున్న వాళ్ళు ఎవరు బయట ఎవరు అందులో పెద్దగా ఏం కనపడలేదు నాకు. ఇదంతా ఒక వైసీపీ నాయకులే కనపడ్డారు. పవన్ కళ్యాణ్ అన్న అతన్ని పొడి చేయడానికి వెనక నుంచి పొడి చేయడానికి 16 నెలలు జైల్లో ట్రైనింగ్ అయ్యి వచ్చినటువంటి ఒక నేరస్తుడి దగ్గర మీరు చేరి ఈ రాష్ట్రంలో అనేక వేల మంది క్రిమినల్స్ తయారు చేసినటువంటి పార్టీ మీ పార్టీ. ఈవేళ వాళ్ళ పిల్లలను కూడా స్కూల్కి పంపించుకోలేని పరిస్థితి, వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలకు పంపించుకోలేని పరిస్థితి. మేము ఉన్నామని ఈవేళ మేము భరోసా ఇచ్చి మేము అన్నింటినీ నడుపుతూ ఉన్నాం. కాపుల కోసం తాము పోరాడుతుంటే కళ్ళు తాగిన కోతుల్లా జనసేన నేతలు చిందేస్తున్నారంటూ విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. పుట్టిన కులానికి పవన్ ఏం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక్క కులాన్నే అంటిపెట్టుకోవడం కాదు, అన్ని కులాలకు ప్రాధాన్యత ఇవ్వడం తప్ప అని ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. ఏం జనసేనలో అందరూ మాట్లాడరే, మరి కాపులే మాట్లాడుతున్నారే. నానాజీ ఆయనే, మరి బొలిశెట్టి శ్రీనివాస్ ఆయనే, దుర్గేష్ ఆయనే, కాపులే మాట్లాడుతున్నారు. మరి కడవలు లేరా? కడవలు ఎందుకు మాట్లాడలేదు చెప్పండి నాకు. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళి మీటింగ్ చెప్పే వరకు వాళ్ళు రెచ్చగొట్టేంతవరకు ఇళ్ళలు పడుతున్నారు జనసేన వాళ్ళు. ఇప్పుడు వచ్చి కళ్ళు తాగిన కోతుల్లాగా చిందులేస్తున్నారు. కళ్ళు తాగిన కోతులే వీళ్ళందరూ చిందులేస్తున్నారు. 20వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడరా మీరెవరు, నేనే మాట్లాడాలా అని వాళ్ళని గద్దించాడు. అంటే మన పవన్ కళ్యాణ్ గారు తిడుతున్నారా, మనం ఇక చిందేయాలని చిందులేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీ పరువు పోగొట్టుకుంటున్నారు. అసభ్యకరమైనటువంటి భాష మాట్లాడి మీ పరువు పోగొట్టుకుంటున్నారు. మీరు కళ్ళు తాగారు, మీరు కోతి, మీకు ముళ్ళు గుచ్చుకుంది, ఇప్పుడు రోడ్డు మీద పడి ఇష్టం వచ్చినట్టు తాండవాలు చేస్తున్నారు. లేకపోతే ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించాల్సిన అవసరం ఉంది. కులాల పేరుతో కొనసాగించాల్సిన అవసరం ఏముంది? ఎందుచేత మీరు దీన్ని కులానికి సంబంధించిన కార్యక్రమంగా, సమస్యగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? సమస్యగా ఎందుకు తీసుకోవడం లేదు? వైసీపీ పాలనలో కాపు కులానికి ఏం చేశారో చెప్పాలంటూ జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. పైగా 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు అమలు చేసిన పథకాలను కూడా జగన్ రద్దు చేశారని ఆరోపించారు మంత్రి కందుల దుర్గేష్. కాపు కులానికి సంబంధించి 2019-24 మధ్యలో కాపు కార్పొరేషన్కి ఇతోధికంగా నిధులిచ్చాం, విదేశీ విద్యకి ఇంతగా సహకరించాం, కాపు భవన్లకి చాలా నిధులు ఇచ్చేసామనేటువంటి రికార్డు మీ దగ్గర ఏమన్నా ఉంటే అది చూపించండి, మీరేం చేశారో చెప్పడానికి. అప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అటుపక్క జనసేన పార్టీ, ఇటుపక్క భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తోటి వారు చేసిన కార్యక్రమాల్ని తిలోదకాలు ఇచ్చి మీరు కాపులకు సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా తొంగలోకి తొక్కారు. కాపులకు అన్యాయం చేసిన చరిత్ర వైసీపీదేనని అంటున్నారు కూటమి నేతలు. జగన్ మాటలు నమ్మి వైసీపీలోని కాపు నేతలు మోసపోతున్నారనే కామెంట్ కూడా చేస్తున్నారు. రామ లక్ష్మణులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు కలిసి ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీకి మనుగడ లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి రామ లక్ష్మణులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని విడగొట్టాలనేటువంటి కుట్రల్లో కుతంత్రాల్లో భాగంగానే అటువంటి పులివెందుల సంస్కృతిని అమలు చేసుకుంటూనే ఈవేళ పవన్ని, కాపుల్ని టార్గెట్ చేస్తూ ఈవేళ గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలని ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ పని అంటూ మండిపడ్డారు జనసేన నేతలు. పవన్ ను తిట్టడమే వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారనే విమర్శలు కూడా చేస్తున్నారు. అన్ని కులాలు విడదీయడమే, లేకపోతే మతాల మధ్య చిచ్చు పెట్టడం, ఈ రెండు తప్ప ఆ పార్టీకి ఒక సిద్ధాంతం లేకుండా అయిపోయింది. ఏ సిద్ధాంతం లేకుండా
కులం ఒక సిద్ధాంతము, మతం ఒక సిద్ధాంతం పెట్టుకొని కాలం గడుపుకుంటున్నటువంటి పార్టీ అది. ప్రజాస్వామ్యంలో అస్సలు విలువలు లేకుండా ఉన్నటువంటి పార్టీ ఏది ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యం లేని పార్టీ ఏది ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక వ్యక్తి భజన తప్ప అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఆ పార్టీలో లేదు. పవన్ కళ్యాణ్ కు కులాన్ని ఆపాదించే ప్రయత్నం జరుగుతోందని జనసేన ఎమ్మెల్యే ధర్మరాజు ఆరోపించారు. అన్ని సామాజిక వర్గాలను కలుపుకోవాలన్నదే పవన్ ప్రయత్నమని అన్నారాయన. ఉప ముఖ్యమంత్రి వర్యులు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని, అంటే దేశం సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా మన అందరం కలిపి వెళ్ళాలంటే దాన్ని కులాల గురించి మాట్లాడుతూ అందరినీ కలుపుకుని వెళ్దామంటే దాన్ని ఏదో కులాలని గురించి మాట్లాడుతూ ఈ వైసీపీ నాయకులు వక్రీకరిస్తూ చాలా దారుణంగా, అంటే ఆయన్ని ఒక కులానికే ఆపాదిస్తాం అనే ఉద్దేశంతో ఆ నాయకులు చేస్తున్న ప్రయత్నం ఎప్పటికీ అవ్వదు. అన్ని కులాలు సమానమేనని పవన్ అంటే కాపులంటే ఇష్టం లేదన్నట్ట? కులం చుట్టూ వైసీపీ నేతలు ఎందుకు రాజకీయం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ రోజు రాజశేఖర్ గారు సీఎం అయ్యారంటే అన్ని కులాలతో అయ్యారు, చంద్రబాబు గారు సీఎం గారు అంటే అన్ని కులాలు ఓట్లేస్తే అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని కులాలు కావాలని అంటున్నారు. అన్ని కులాలు కావాలని అంటున్నారు అంటే కాపులు అంటే నాకు ఇష్టం లేదనే ఆయనకి. బేసిక్గా బ్యాక్గ్రౌండ్ కాపులు, దానికి ఎవడు కాదనరు. అంటే కాపుల్ని దూరం చేయాలనుకుంటున్నారు, ఎవరి వల్ల కాదు. కాపు ఓటు బ్యాంకును టార్గెట్ చేస్తూ నేతలు రాజకీయం చేస్తున్నారు. కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం కాదు, అంతకు మించిన కాజు కోసం కొట్లాటకు దిగేశాయి ఏపీలో రూలింగ్ అండ్ అపోజిషన్ పార్టీలు.